హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ ఫర్ హైదరాబాద్ సరౌండింగ్ అనమాట. సో చూద్దాం డీటెయిల్స్. మరి తప్పకుండా ఇందులో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. లేదు అనుకుంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వచ్చు. లేదు పర్సనల్గా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో, ఆ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనకు వచ్చేసి మరొకటి హైదరాబాద్ లొకేషన్లో మనకైతే ఉద్యోగాలు సరౌండింగ్లో. సో చూద్దాం మరి ఈ డీటెయిల్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క జాబ్స్ ఏంటి మరి. ఓకేనా, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇవి మనకు జాబ్స్ అనమాట. సో చూద్దాం ఈ డీటెయిల్స్ మరి ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి అనేది. సో చూసుకుంటే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు ఎలిజిబులే ఈ యొక్క ఉద్యోగాలకు. ఓకేనా, ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మెన్స్ అండ్ ఉమెన్స్. ఓకేనా, పురుషులు అండ్ మహిళలు ఎవరైనా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా మనకు ఈ యొక్క జాబ్ రోల్స్ ఏమేమి ఉన్నాయి మరి, ఇక్కడ మనకు ఏ ఉద్యోగాలకు వీళ్ళైతే మనల్ని తీసుకోబోతున్నారని చూసుకుంటే మనకు వచ్చేసి జాబ్ రోల్స్ తీసుకుంటే బిఓపిటి. ఓకేనా, బిఓపిటి ఆపరేటర్. ఓకేనా, బిఓపిటి ఆపరేటర్. అదేవిధంగా మనకు స్కానర్, అదేవిధంగా మనకు వచ్చేసి ప్యాకర్స్. సో ఈ యొక్క 3 రోల్స్కి అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరిని కూడా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ చెప్తాను. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి షిఫ్ట్ టైమింగ్స్ కూడా చెప్తాను. అదేవిధంగా వచ్చేసి మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్, ఒకవేళ ఏ షిఫ్ట్ అనుకోండి, ఏ షిఫ్ట్ అయితే మనకు వచ్చేసి 8 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. బి షిఫ్ట్ అనుకోండి 4 PM నుంచి 12 AM వరకు ఉంటుంది. సి షిఫ్ట్ అనుకోండి 12 AM నుంచి 8 AM ఉంటుంది. సో ఈ 3 షిఫ్ట్లలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి షిఫ్ట్ డీటెయిల్స్ అనమాట, టైమింగ్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా, ఇది మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు అకామిడేషన్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అకామిడేషన్ కూడా మనకు వీళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. హెల్ప్ యూ టు ది ఫైండ్ ది నియర్ బై పీజీ. అంటే ఇక అకామిడేషన్కు నియర్ బై వీళ్ళు హాస్టల్ కానీ పీజీ కానీ వీళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు అకామిడేషన్ విషయంలో. బట్ వీళ్ళైతే ఇవ్వరు, బట్ ట్రై చేస్తారు, మీకు నియర్ బై ఉండేటువంటి చెప్పడానికి ట్రై చేస్తారు, హెల్ప్ చేస్తారు అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు జీతభత్యాలు. ఈ యొక్క ఉద్యోగాలకు మనకు శాలరీ ఎంత ఇస్తారు మరి ఈ జాబ్స్కి. మనకు వచ్చేసి శాలరీ చూసుకుంటే మనకు వచ్చేసి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇక్కడ మనకు జెండరు మేల్స్ ఓన్లీ ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మనకు జెండర్ ఇచ్చారు ఇక్కడ మేల్స్ ఓన్లీ. ఇక్కడ చూసుకుంటే వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి కంపల్సరీ మనకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా, ఏజ్ మనకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అంటే 12th పాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయితే సరిపోతుంది, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి వచ్చేసి మనకు నెట్ శాలరీ సో దాదాపు మనకు 14,650 రూపాయలు పర్ మంత్ వస్తుంది. దీంతో పాటుగా మనకు వచ్చేసి ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్. ఓకేనా, ఇది ఇస్తారు. ఇన్ కేస్ ఏమన్నా ఓవర్ టైం చేస్తే మనకు డ్యూటీలకు కూడా ఇంకేమన్నా అమౌంట్ కూడా కట్టిస్తారు. డ్యూటీ అవర్స్ మనకు మెయిన్లీ 8 అవర్సే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో డ్యూటీ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే ఓవర్ టైం చేస్తే మీకు ఎక్స్ట్రా కూడా పేమెంట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. 14,650 రూపాయలు మీకు నెట్ శాలరీ వస్తుంది. దాంతోపాటు ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. ఓవర్ డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా కట్టిస్తారు. సో 8 అవర్స్ డ్యూటీ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఓకేనా, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మరొకటి చూసుకుంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. సో మనకు ట్రావెల్గా ట్రాన్స్పోర్టేషన్కి ఏమన్నా వీళ్ళు ఇస్తున్నారా చూసుకుంటే వచ్చేసి మనకు ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ పెంజెర్లా ఎక్స్ రోడ్ టు ది వర్క్ లొకేషన్. ఇక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రావెల్ చూసుకుంటే మనకు పెంజిర్లా మనకు ఎక్స్ రోడ్ ఉంది కదా, ఈ యొక్క ఎక్స్ రోడ్ నుంచి
మనకు వర్క్ లొకేషన్కి అయితే వీళ్ళు తీసుకుపోతాం. ఓకేనా, పెంజిర్ల ఎక్స్ రోడ్ నుండి ఒక వర్క్ లొకేషన్కి మాత్రం వీళ్ళే తీసుకుపోతారు. మీరు వర్క్ లొకేషన్ నుంచి పెంజిర్ల ఎక్స్ రోడ్ వరకు మళ్ళీ రావచ్చు ఫ్రీగానే. సో ఈ పెంజిర్ల ఎక్స్ రోడ్ నుంచి మీ యొక్క లొకేషన్ అకౌంట్ అక్కడికి మీరే వెళ్ళాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకొని ఈ ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. పెంజిర్ల ఎక్స్ రోడ్ వరకు అక్కడ నుంచి మీ కంపెనీ నుంచి వీడికి వాళ్ళు ఇస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మరొకటి చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అకామిడేషన్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో మరొకటి ఇంపార్టెంట్, వర్క్ లొకేషన్ ఎక్కడ అనుకుంటే, సో వర్క్ లొకేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నియర్ సో పెంజిర్ల విలేజ్, అదేవిధంగా కొత్తూరు మండల్ అండ్ రంగారెడ్డి డిస్టిక్, ఆర్ఆర్ డిస్టిక్ అండ్ తెలంగాణ. సో మనకి ఇది రంగారెడ్డి డిస్టిక్ కింద ఉంది, కొత్తూరు మండల్లో పెంజిల్లా విలేజ్ అనమాట. అది వర్క్ లొకేషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మీకైతే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ అంటే మిమ్మల్ని తీసుకొస్తారంటే పెంజిల్ ఎక్స్ రోడ్ నుంచి వర్క్ లొకేషన్ నుంచి పెంజిల్ ఎక్స్ రోడ్ వరకు మీకు ఫ్రీగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ చెప్పాను, అకామిడేషన్ మీరే చూసుకోవాలి. కాకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారు కొంచెం నియర్ బై ఏమన్నా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, పెంజిల్లా విలేజ్లో కొత్తూరు మండల్, అదేవిధంగా మనకు రంగారెడ్డి డిస్టిక్ కింద ఇది మనకు సరౌండింగ్లో అయితే జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, BOPT ఆపరేటర్, అదేవిధంగా స్కానర్, పిక్ ప్యాకర్స్ అనమాట. ఓకేనా, వీటికి సంబంధించి. సో మరిన్ని మోర్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి బై త్రూ వాట్సాప్ 9966903192. ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి. ఓకేనా, ఓన్లీ వాట్సాప్ చేయండి. దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ కనుక్కోండి. అంటే ఏ విధంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు అనేది ఈ యొక్క నెంబర్కి వాట్సాప్ చేసి మీకు రిలేటెడ్గా ఉంటే తప్పకుండా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఏమడుగుతారో అవి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నేను ఆల్రెడీ అడ్రస్ చెప్పాను, వీళ్ళకి సంబంధించినటువంటి ఏం జాబ్ రోల్కి వీళ్ళు తీసుకుంటున్నారు కూడా చెప్పాను. ఓకేనా, జీతభత్యాలు కూడా అన్నీ చెప్పాను. అన్నీ చూసుకున్న తర్వాతనే ఒకసారి వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి. మీకు ఫర్దర్గా వీళ్ళు కంపల్సరీ మీకు రిప్లై ఇస్తారు. ఓకేనా, ఇది మంచి ఆపర్చునిటీ మనకు. ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి. మనకు హైదరాబాద్ సరౌండింగ్లో ఇది పెంజిల్ ఎక్స్ రోడ్ కాడ. అక్కడి నుంచి అయితే మనకు వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నాయి BOPT ఆపరేటర్, అదేవిధంగా స్కానర్, ప్యాకర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. జెండర్ మేల్ అని చెప్పారు. సో చూసుకోండి, వాళ్ళ ఫీమేల్కి ఏమైనా ఆపర్చునిటీ ఉందో లేదో అడగండి. మేల్ అయితే 100%. ఓకేనా, సో ఇంటర్మీడియట్ 10th పాస్ అయితే సరిపోతుంది. చూసుకోండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.